దేవుడా అసలు ఎలాంటి కష్టం పడకుండా లైఫ్ లో సక్సెస్ఫుల్ అయ్యే టెక్నిక్ ఏమండి చెప్పా. ఆశకి హద్దుండాలి. దేవుడా ఏబిసిడీలు రాని వాళ్ళకే కోట్లు కోట్లు ఇచ్చావు. ఇన్ని తెలివితేటలు ఉన్నా నాకెందుకు దేవుడా ఏమి ఇవ్వలేదో. అన్ని తెలివితేటలు ఇచ్చినా నువ్వేం పీకలేకపోతున్నావు అంటే ఇంక అర్థం చేసుకో. నువ్వు ఎంత వేస్ట్ గాడివో. దేవుడా ఇంట్లో కూరగాయలు అయిపోయాయ్యా. అయితే ఏంటి ఇప్పుడు నన్ను మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకురమ్మంటావు ఏంటి? దేవుడా కరెంట్ పోయిందిలే గానీ నువ్వు నిజంగా ఉంటే నేను 10 లెక్క పెట్టే లోపల కరెంట్ వచ్చేలా చేసి చూద్దాం. నీ పిల్ల నాకు ఇంకేం పనులు లేవురా. దేవుడా రేపు ఎగ్జామ్ ఉంది కానీ పాస్ చేసేయి. ఇంకో 2 రీల్స్ ఎక్కువ చూడరా, పాస్ చేస్తా. దేవుడా నాకు పెద్ద కోరికలు ఏం లేవు. జస్ట్ 100 బంగ్లాలు 1000 కాళ్ళు 1,00,000 కోట్లు ఇచ్చేయి. అంతకు మించి ₹1 ఎక్కువ తీసుకొని చెప్తున్నా. ఇంకెందుకురా ఈ భూమి మొత్తం నువ్వే తీసుకురా, వీళ్ళందరినీ మార్స్ మీదకి షిఫ్ట్ చేస్తా. దేవుడా నా తప్పులన్నీ క్షమించి నాకు స్వర్గంలో సీట్ ఇచ్చే. తప్పులంటే పెద్ద తప్పులే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ స్మగ్లింగ్, కిడ్నాపింగ్, మర్డరింగ్ ఎక్సెట్రా. ఈ ఎక్సెట్రా అంటున్నావు ఏంట్రా? ఇంకెన్ని పాపాలు చేసావురా? దేవుడా నాకు మహేష్ బాబు లాంటి అందగాన్ని భర్తలోకి వచ్చేలా చేయవా. ఈమె తలరాతలో సంపూర్ణేష్ బాబుని రాస్తే మహేష్ బాబు కావాలనిద్దేంటి? దేవుడా నాకు సమంతాన్ని సెట్ చేయి. అరే నీ తలరాతలు అసలు అమ్మాయి లేదురా, కావాలంటే చూడు బుక్ ఎంత ఖాళీగా ఉందో. సింగిల్ గానే సస్తావు. దేవుడా నువ్వు నాకేమి ఇవ్వకపోయినా పర్లేదు కానీ మనుషులందరూ చల్లగా ఉండేలా చూడు. ఆహా ఎంతమంది మనుషుల్ని చూశాను. ప్రతి ఒక్కరు వాళ్ళ స్వార్థం కోసం కోరికలు కోరతారే తప్ప పక్కవారి సంతోషం కోసం ఏ ఒక్కరు కోరుకున్నది లేదు. ఐ థింక్ షీఈస్ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్. కానీ ఆ పక్కింటి పారిజాతం మాత్రం నాశనమై